చిన్న అమ్మాయి కూడా కన్నీళ్ళతో ప్రార్థన చేస్తుంది. ఆయన నేర్పినటువంటి విశ్వాసం, ఆయన నేర్పిన ప్రార్థన ఈ బిడ్డలు అనుసరించారు. ప్రార్థనలో విశ్వాసం నేర్చుకున్నారు. అదే పద్ధతి పరంలో కూడా ఎప్పుడు కూడా ఒకసారి అప్పుడప్పుడు వాక్యం చెప్పేదామే. వాక్యం చెప్తుంటే కన్నీళ్ళతో చెప్పేది. చెప్తే అప్పుడు ఒకసారి గుడ్ ఫ్రైడే రోజు ఒక మాట చెప్పమ్మంటే చెప్పింది. కన్నీళ్ళతో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏడుపు 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 దేవుని శ్రమ గురించి చెప్పేదన్నమాట. అప్పుడు ఒక ఆయన వచ్చాడు. ఈ అమ్మాయి ఈ వయసులో, అప్పుడు బహుశా ఆమెకు 20 ఏళ్ళు 22 ఏళ్ళే ఉంటాయి. ఈ అమ్మాయి ఈ వయసుకి ఇంత దేవుని ఆత్మ కలిగిందే, మా అబ్బాయికి చేసుకుంటాము అన్నారు. కానీ పాస్టర్ గారు ఒప్పుకోలేదు. అలాగనా ఆమె భక్తిలో పెంచబడింది. మరి ఏలూరుకు వాళ్ళ నాన్నగారిది ఏలూరు సొంత స్థలం కాబట్టి ఇంత దూరం ఇచ్చారు. మేము ఒప్పుకోలేదు దూరం అని. కానీ ఆయన, నువ్వు అక్కడ సేవ చేయాలమ్మా, మా బంధువుల మధ్య. మా బంధువులు జరుపు వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరి మధ్య నువ్వు సేవ చేయాలమ్మా. నేను నిన్ను చూడకుండా ఒక్కరోజు ఉండలేను, కానీ నిన్ను దూరం ఇచ్చేస్తున్నానమ్మా అని ఏడ్చుకుంటూ ఆమెను పంపించారు. అలాగ ఏలూరుకు రావటం జరిగింది. ఆశ్చర్యరీతిగా ఆమెకు మంచి ఫస్ట్ టైంలోనే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చింది ధర్మవరంలో. అక్కడ ఆమె ఎలాగ జీవించిందంటే, దాని 10th క్లాస్ పిల్లలకి ఒక 15 మందిని దేవుని దగ్గర నడిపించిందండి. 15 మెంబర్స్ దేవుని దగ్గరకు వచ్చినారు. ఎప్పుడు కూడా వాళ్ళు పెద్ద చదువులు చదువుతున్నా ఎప్పుడు పరిమళ మేడం అని ఫోన్ చేస్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు. అలాగ వాళ్ళ నాన్నగారు కాగా ఆత్మను సంపాదించేది ఆ బిడ్డ. 2 సంవత్సరాల కిందట భయంకరమైన అనారోగ్యత వచ్చింది. 1 కాదు 2 కాదు, హార్ట్ అటాక్ వచ్చింది, షుగర్ వచ్చింది, మరి ఇంకొకటి వరుస పెట్టి ఆమెకు కంప్లైంట్స్ వచ్చేసాయి. మరి ఇక్కడ చూపించారు. మణిపాల్ హాస్పిటల్ అయిపోయింది, ఇంకొక హాస్పిటల్ అయిపోయింది. ఒక డాక్టర్ చెప్పారంట, అప్పుడప్పుడే వాళ్ళ నాన్నగారు హార్ట్ అటాక్తో బాగుపడి వచ్చి నెల కూడా అవ్వలేదు, రెస్ట్ తీసుకోమని చెప్తే ఈ వార్త వచ్చింది. ఆయనకే చెప్పారంట, ఈ అమ్మాయి 20 రోజుల కంటే ఎక్కువ బతకదు, ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పినారంట. వాళ్ళ నాన్నగారు చాలా ప్రార్థన చేశారు. ప్రభువా, నువ్వు ఇచ్చిన బిడ్డ తీసుకుంటావా అని మొక్కాళ్ళ మీద కొనపెట్టేశారు. అప్పుడు వాళ్ళు బెంగళూరు పోయినాము. మరి చెప్పాలంటే నల్లుడు గాబ్రియల్ చాలా 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 కష్టపడ్డారు. ఆ బెంగళూరు చేసినప్పుడు ఉన్న డబ్బంతా ఇక్కడే అయిపోయింది, ఏమీ లేదు. బెంగళూరులో లక్షలు అడుగుతున్నారు. మరి ఇక్కడ బంధువులందరూ సహాయం చేశారు. 24 lakhs అయింది ఆమెకు, ఎస్పెషలీ బెంగళూరులో. మా చిన్నలోడు అక్కడ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఈమె హస్బెండ్, ఆయన ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చాడు, తన కారు అమ్మేసి డబ్బులు ఇచ్చాడు. 6 లక్షలు ఖర్చు పెట్టాడు అబ్బాయి, 6 లక్షలు. మరి అందరూ ప్రార్థన, మా సంఘస్థులు బాగా ప్రార్థన చేశారు. ఇక్కడ ఫెలోషిప్ వాళ్ళు ఇంకా అందరూ బాగా ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థనలు బట్టి ఆమె స్వస్థపడింది. 20 రోజులన్న మనిషి 3 సంవత్సరాలు బతికింది.